కాకతీయ సామ్రాజ్యం అనగానే ఓరుగల్లు కోట, ప్రతాపరుద్రుడి పరాక్రమం, శివసత్తుల పూనకాలు గుర్తొస్తాయి. కానీ ఆ సామ్రాజ్యం పతనమయ్యే కాకతీయ వంశస్థులు ఏమయ్యారు? ఆ వీర రక్తం ఏ అడవిలో మహావృక్షంగా ఎదిగింది? శత్రువుల బారి నుండి తన బిడ్డల్ని కాపాడేందుకు ఓరుగల్లు ఇలవేల్పు ఏకంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి ఎలా నడిచొచ్చింది? ఒక సామ్రాజ్యం కూలిపోతే పరాశక్తి అభయంతో మరో కొత్త మహాసామ్రాజ్యం ఎలా ప్రాణం పోసుకుందో తెలిపే అద్భుత ఘట్టమే బస్తర్ దంతేశ్వరి మాత వీర చరిత్ర. సామ్రాజ్యాలు శాశ్వతం కాదు, కానీ ధర్మం, దైవం ఎప్పుడూ వెంటే ఉంటాయి. ఓరుగల్లు వీధుల్లో నెత్తురు పారిన చీకటి రోజుల్లో కాకతీయ వంశం సమూలంగా నాశనం కాకుండా ఎలా ప్రాణాలతో బయటపడిందో ఇప్పుడు చూద్దాం. అది 1323వ శతాబ్దం. ఢిల్లీ సుల్తానులు రాక్షస దండయాత్రతో అజేయమైన కాకతీయ సామ్రాజ్యం నేల కొరిగింది. ప్రతాపరుద్రుడి ఓటమి తర్వాత కాకతీయ వంశాన్ని పూర్తిగా అంతం చేయడానికి శత్రు సైన్యం ఊరంతా గాలిస్తోంది. ఆ సమయంలో ప్రతాపరుద్రుడి సోదరుడైన అన్నమదేవుడు కొద్దిపాటి సైన్యంతో తన వాళ్ళను తీసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోదావరి నది దాటాడు. వెనుక శత్రువులు తరుముకొస్తున్నారు. ముందు దట్టమైన భయంకరమైన దండకారణ్యం, అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులు అన్నమాట. ఎటు వెళ్లాలో తెలియని ఆ ఆపద సమయంలో తమ కులదైవమైన మాణిక్యేశ్వరిని, అంటే ఇప్పుడు దంతేశ్వరి మాతని ఆర్తిగా కన్నీళ్లతో ప్రార్థించాడు అన్నమదేవుడు. శత్రువుల కత్తులు ఒకవైపు, కట్టిక చీకటి అడవి మరోవైపు. ప్రాణభయంతో వణికిపోతున్న అన్నమదేవుడికి ఆ కాకతీయ కులదైవం ఎలా భయం ఇచ్చింది? ఆ తల్లి పెట్టిన విచిత్రమైన కఠినమైన షరతు ఏమిటి? ఎపిసోడ్ 2 లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై దంతేశ్వరి మాత అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. జయ హో సనాతన ధర్మం.